హలో. ఈరోజు క్లాస్లో కండిషనల్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాము. ఇఫ్ క్లాస్ని కండిషనల్ క్లాస్ అంటారు, సబార్డినేట్ కంజంక్షన్ అని కూడా అంటారు, ఆర్ సబార్డినేట్ క్లాస్ అని కూడా అంటారు. ఇఫ్ కలిగిన వాక్యాన్ని కాంప్లెక్స్ వాక్యం అంటారు. A sentence which has condition in it is called conditional sentence. It usually begins with the conjunction if. ఇఫ్ షీ ఇన్వైట్స్ మీ అనేది ఇఫ్ క్లాస్ పార్ట్ అనమాట. ఐ విల్ అటెండ్ ద పార్టీ అనేది మెయిన్ క్లాస్. సో హియర్ పై వాక్యంలో ఇఫ్ క్లాస్ పూర్తి అర్థాన్ని ఇవ్వదు, అది మెయిన్ క్లాస్పై ఆధారపడుతుంది. సో దెర్ ఆర్ టూ పార్ట్స్ ఇన్ ఏ కండిషనల్ సెంటెన్స్, ఇఫ్ క్లాస్ పార్ట్ అండ్ మెయిన్ క్లాస్ పార్ట్. ఇఫ్ క్లాస్ పార్ట్నే సబార్డినేట్ క్లాస్ అని కూడా అంటారు. ఇఫ్ క్లాస్ పార్ట్ పూర్తి అర్థాన్ని ఇవ్వడానికి మెయిన్ క్లాస్పై ఆధారపడుతుంది. క్లాస్ అంటే వర్బ్ ఉంటుంది కానీ పూర్తి అర్థాన్ని ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు. సెంటెన్స్ అంటే వర్బ్ ఉంటుంది మరియు పూర్తి అర్థాన్ని ఇస్తుంది. సో దేర్ ఆర్ మెయిన్లీ 3 types ఆఫ్ కండిషనల్ సెంటెన్సెస్ అనమాట. పాసిబుల్ కండిషనల్ క్లాస్, ఓపెన్ కండిషనల్ క్లాస్, ఇంపాసిబుల్ కండిషనల్ క్లాస్, అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాస్, జీరో కండిషనల్ క్లాస్. ఒక్కొక్కటి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి పాసిబుల్ కండిషన్ క్లాస్. ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇఫ్ క్లాస్. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, ఇది వచ్చేసి ఇఫ్ క్లాస్లో. మెయిన్ క్లాస్లో వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ షాల్ ప్లస్ V1. ఇఫ్ దే ప్లే వెల్ దే విల్ విన్ ద మ్యాచ్. ఇఫ్ యూ స్టడీ వెల్ హీ విల్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ద జాబ్. ఇఫ్ షీ goes to Agra, she will see the Taj Mahal. If you meet him, he will help you. ఇలాగనమాట. నెక్స్ట్ సెకండ్ టైప్ చూద్దాము. ఇంపాసిబుల్ కండిషనల్ క్లాస్ అంటే ఇదేమంటే ఇంపాసిబుల్ కండిషనల్ క్లాస్ అంటే ఏం చేసినా కూడా ఇలా జరగదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని స్ట్రక్చర్ చూద్దాము. ఇఫ్ క్లాస్లో సబ్జెక్ట్ ప్లస్ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2. ఇఫ్ క్లాస్లో మెయిన్ క్లాస్లో వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1. ఇఫ్ యూ వెంట్ టు ఆగ్రా యూ వుడ్ సీ ద తాజ్ మహల్. ఇఫ్ షీ ఇన్వైటెడ్ మీ V2 కదా, ఐ వుడ్ అటెండ్ ద పార్టీ. వుడ్ యూజ్ చేస్తారనమాట ఇందులో. ఇఫ్ దే ప్లేడ్ వెల్ దే వుడ్ విన్ ద మ్యాచ్. ఇఫ్ యూ స్టడీడ్ వెల్ యూ వుడ్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ద జాబ్. ఇలా అనమాట. ఇందులో ఇఫ్ క్లాస్ ఇంపాసిబుల్ కండిషన్ క్లాస్లో సెకండ్ స్పెషల్ కేసు ఉందన్నమాట, స్పెషల్ యూసేజ్. అది వర్. ఇఫ్ ఐ వర్ ద బర్డ్ ఐ వుడ్ ఫ్లై హై. V2 లేని ఎడల వర్ అనే బీ ఫామ్ని యూజ్ చేస్తామన్నమాట. అన్ని సబ్జెక్ట్స్కి వర్ మాత్రమే వాడాలి. ఇఫ్ ఐ వర్ ద బర్డ్ ఐ వుడ్ ఫ్లై హై. నేను కనుక పక్షిని అయితే ఎత్తుకు ఎగిరేవాడిని. ఇది సాధ్యం కాదు, కావున దీన్ని ఇంపాసిబుల్ కండిషన్ క్లాస్ అంటామన్నమాట. ఇఫ్ ఐ వర్ ద CM ఐ వుడ్ డిక్లేర్ ఏ హాలిడే. ఇఫ్ ఐ వర్ ద మెషిన్స్ వీ వుడ్ వర్క్ 18 hours a day. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అన్ఫుల్ఫిల్ కండిషనల్ క్లాస్. అన్ఫుల్ఫిల్ అంటే మీనింగ్ ఏంటంటే అది అసంతృప్తి సంఘటన జరిగి ఉంటే, అలా అంటే ఇలా జరిగి ఉంటే బాగుండేమో అన్నట్టు. ఓకేనా. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇఫ్ క్లాస్ అండ్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏం యూజ్ చేస్తాం, హ్యాడ్ యూజ్ చేస్తాం కదా. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఇఫ్ షీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ. ఇఫ్ యూ హ్యాడ్ గోన్ టు ఆగ్రా యూ వుడ్ హ్యావ్ సీన్ ద తాజ్ మహల్. అలా. ఓకేనా. నెక్స్ట్ స్పెషల్ యూసేజ్ ఉందన్నమాట ఇఫ్ క్లాస్ 3లో. హ్యాడ్ ఐ నోన్ ద ట్రూత్ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ హర్. హ్యాడ్ దే వర్క్ హార్డ్ దే వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్స్. అంటే ఇఫ్ క్లాస్ అనేది ఉండదు ఇందులో. హ్యాడ్ ప్లస్ V3ని చూసి గుర్తించాలన్నమాట. మెయిన్ క్లాస్ మారదు. ఓకేనా. నెక్స్ట్ జీరో ఇఫ్ క్లాస్ అనమాట. ఇది ఏంటంటే స్పెషల్ కేస్ అనమాట. యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ఫ్యాక్ట్స్కి యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా.
ఇది ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అనేటువంటి వాక్యాలు యూనివర్సల్ ట్రూత్స్కి వాడతాం అనమాట. ఇఫ్ యూ హీట్ వాటర్ ఇట్ బాయిల్స్, అంటే వాటర్ హీట్ చేస్తే ఖచ్చితంగా బాయిల్ అవ్వాల్సిందే. ఇఫ్ యూ మిక్స్ రెడ్ అండ్ బ్లూ యూ విల్ గెట్ పర్పుల్. ఇఫ్ యూ ఫ్రీజ్ వాటర్ ఇట్ బికమ్స్ సాలిడ్, ఖచ్చితంగా సాలిడ్ కావాల్సిందే. ఓకేనా. నెక్స్ట్ ఇది స్ట్రక్చర్స్ అనమాట. ఇఫ్ క్లాస్లో ఏం వాడుతున్నాము, సబ్జెక్ట్ ప్లస్ విఎన్ ప్లస్ ఆబ్జెక్ట్, విల్ షల్. ఇఫ్ క్లాస్ 2లో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, వుడ్ కుడ్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ కుడ్ హ్యావ్ షుడ్ హ్యావ్ అలా. ఓకేనా. ఓకే, దీంతో ఇఫ్ క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇఫ్ యూ గెట్ అప్ ఎర్లీ యూ కెన్ సీ ద సన్ రైజ్. ఇఫ్ యూ హీట్ వాటర్ ఇట్ బాయిల్స్. హ్యాడ్ ఏ కరెక్టెడ్ హిస్ పేపర్ హీ వుడ్ హ్యావ్ గాట్ లెస్ మార్క్స్. ఇక్కడ హ్యాడ్ ఉంది కదా, వుడ్ హ్యావ్ యూజ్ చేయాలి. ఓకేనా. ఇఫ్ యూ స్పీక్ పొలైట్లీ V1 దే విల్ రెస్పెక్ట్ యూ. ఇఫ్ ఐ వర్ మోడీ ఐ వుడ్ ఇష్యూ ఎ న్యూ 100 rupee note. ఇఫ్ ఐ హ్యాడ్ ద చాయిస్ ఐ వుడ్ ఆర్డర్ బిర్యానీ. ఓకే. ఇఫ్ యూ బికమ్ ద గవర్నర్ యూ విల్ స్టే ఇన్ రాజ్భవన్. ఇలా. ఓకేనా. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా ఇచ్చాడు, సరిపోతాయి కొన్ని. ఓకేనా. థ్యాంక్ యూ.